ఆర్డర్ ఆర్డర్. ఇది కోర్ట్, సైలెన్స్ గా ఉండాలి. ప్రాసిక్యూటర్ స్టార్ట్. నేను లా ప్రాక్టీస్ చేసిన తర్వాత మొట్టమొదటిగా వాదించబోయే కేసు ఇది ఆశీర్వదించండి. విజయవంతంగా నాశనం చేయడం. ప్రాసిక్యూటర్, ఇది టెంపుల్ కాదయ్యా, ఇది కోర్ట్ అయ్యా. ఏ బై ది వే, ఆల్ ది బెస్ట్. స్టార్ట్ చేయండి. ముద్దాయిని ప్రవేశపెట్టండి. మొండి నాని కన్నీడు ఎటువంటి రాలే ఈ టైంకి. మొబైల్ ఉందా? మీ దగ్గర ఫోన్ లేదా? బ్యాలెన్స్ లేదు. హలో ఉండని, ఎక్కడున్నావయ్యా? ఇక్కడ జడ్జి గారు వచ్చి నీకోసం ఎదురు చూస్తున్నాం. జడ్జి గారికి 10 నిమిషాలు అయింది. ఎక్కడున్నావయ్యా? అక్కడే చేస్తున్నావు. తొందరగా రా. 2 నిమిషాలు సరే జడ్జి గారు. సార్, ఇంకేంటి బాధ సంగతులు? ఇంకేముంటాయి జడ్జి గారు? పంజ సినిమా చూసారా? చూడలేదయ్యా, సాయంత్రం ఫ్యామిలీతో కలిసి వెళ్దాం అనుకుంటున్నా. అవునా? చూసానండి, తలనొప్పిలా ఉంది. వచ్చాడు బుద్ధి వినొచ్చు. అది జడ్జి గారికి వచ్చిన ప్లేస్. అడుగు వచ్చావా? మీరు కొత్త వచ్చేసాడు. స్టార్ట్ చేయండి. నమస్తే గురుగారు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఒక ఏసీ ఒక సోడా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఇది కోర్టేనా? ఈరోజు వాదించబోయే కేసు భారతదేశ చరిత్రలో అతి భయంకరమైన అతి చిక్క కేసు. నాది చిక్క కేసా? మాట్లాడకూడదు, ఇది కోర్టు. సారీ. మొండిన ఈ ముద్దాయి భారతదేశ చట్టానికి వ్యతిరేకంగా ఏ మగవాడైనా ఒక పెళ్లి చేసుకోవాలి, కానీ ఇతను 3 పెళ్లి చేసుకున్నాడు. ఎవరన్నా అంత స్టాండ్ ఉందా? మరి మొండినాని నువ్వు 3 పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందంట జడ్జి గారు. అది నిజమేనా? నిజమేనయ్యా. మరి అలాంటప్పుడు ఒక స్త్రీ ఉంటేనే అంత విజయం వస్తే 3 స్త్రీలు ఉంటే ఎంత విజయం వస్తాయి? ఏమన్నా లాజికేనా వాళ్ళు? లాజిక్ పక్కన పెట్టి లా ప్రకారం ఆలోచించండి. సరేనయ్యా, 3 చేసుకుంటే చేసుకున్నావు, కానీ 3 అతి దారుణంగా చంపావు కదా. అందులో మొదటి భార్య ఎందుకు చంపావు? ఏమన్నా నా కోటల మీద వచ్చేసి చెప్తున్నా. ఏమండి, నీ చేతిలో పుణ్యశ్రీగా పోవాలని అంటే నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఇది నా తప్ప. లాజికే కదా. లాజిక్ కనక్కండి. సరేనయ్యా, మరి 2వ భార్యను ఎందుకు చంపావు? తెలియక అడుగుతా. ఇవన్నా వేద మంత్రాలు సాక్షిగా ఫోటోలు వీడియోలు తీస్తే అది పెళ్ళి అన్నారు, వివాహం అన్నారు, ఇంకేదో అన్నారు. నా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక్కటే ముడి గట్టిగా వేస్తే అది ఊడితారన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అది లాజిక్ లా ఉంది. మరి 3వ భార్య ఎందుకు చంపావు? నేను సంపాది వచ్చింది. ఆల్రెడీ ఇద్దరు సంపాదించబడికి నన్ను కూడా చంపుతారేమని ఎండిన డబ్బా తాగి సాచింది. కానీ ఎండిన డబ్బా కొలిసింది మాత్రం నేను పార్చేది. వాట్ హెల్పింగ్ నేచర్. లాజిక్ ప్రకారం కానీ నువ్వు నీ 3 భార్యను అతి కీలకంగా చంపావు. నువ్వు తెలుగుగా తప్పించడానికి చూస్తే ఇది కోర్టు, సినిమా హాల్ కాదు. విరాట్ ఏం చేశాడు రుజుమైంది కాబట్టి ఇద్దరికి సెక్షన్ 2012 జనవరి 1 ప్రకారం ఉరిశిక్ష విధించాల్సిన కోర్టు వారిని సగర్వంగా కోరుతున్నారు.
ఆ సెక్షన్ ఉందా? ఉంది. ఉంది కానీ ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళు చెప్పిన సెక్షన్ ప్రకారం నీకు ఉరి శిక్ష విధిస్తున్నాను. ఈ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? థ్యాంక్ యూ యువర్ ఆనర్. నన్ను బతికించావు. నా తరపున వాదించే లాయర్ని పెట్టుకుంటే 30,000కి 3 రూపాయలు తక్కువైనాయని నా భార్య బంధువులతో సంబంధం పెట్టుకొని 50,000కి మాట్లాడుకొని నన్ను గుండా పల్లా చేసి ఉరికమ్మ ఎక్కించారు యువరాండా. అందుకే నాతో పాటు తనకు కూడా ఉరి చేయాలని కోరుతున్నాను యువరాండా. ఒకటి పెంచాడు.